శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మిథున రాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందని చూద్దాం. మిథున రాశి వారికి గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో మిథున రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. మే తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందగలుగుతారు. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే వృత్తిపరంగా కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలం అనేది ఫలితాలు గోచరిస్తున్నది. అంటే ధన సంబంధితమైన విషయాల్లో డబ్బు అనేది సమయానికి వచ్చి చేరటం అనేది జరుగుతుంటుంది. కాకపోతే ఏదో ఒక కష్టం జాబ్ పరంగా వృత్తిపరంగా ఉంటుంది. రాశి వారికి గురువు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి సంచారం చేస్తాడు. అక్టోబర్లో వచ్చేటప్పటికి ధనస్థానంలోకి గురువు మారటం అనేది జరుగుతుంది. అక్టోబర్ నుంచి రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంవత్సరం మొదటిలో 8 నెలలు కొంచెం మిశ్రమంగానే ఉంటుంది రాశి వారికి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఫైనాన్షియల్ రొటేషన్స్ పరంగాను మొదటి 8 నెలలు కొంచెం సామరస్యంగా జాగ్రత్తలు తీసుకొని యథాస్థితి అంటే యథాస్థితిని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. లేకుండా ఉంటే కొంచెం కష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి వారికి రాజ్యస్థానంలోకి శని సంచారం, అదేవిధంగా భాగ్యస్థానంలోకి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. తృతీయంలోకి కేతు అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. వృత్తిపరంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. కేతు తృతీయంలోకి వచ్చినప్పుడు కొంచెం సుఖాన్ని ఇవ్వగలుగుతాడు, ప్రశాంతతని ఇవ్వగలుగుతాడు, ధనాన్ని ఇవ్వగలుగుతాడు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఎప్పుడైతే జన్మరాశిలో ఉన్న మిథున రాశిలోకి వచ్చినటువంటి గురువు మే 14వ తారీఖున అక్టోబర్ 28వ తారీఖున ధనస్థానంలోకి మార్పు జరుగుతున్నది. ఇది వృత్తిపరంగా ఫైనాన్షియల్ రొటేషన్స్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది కూడా అక్టోబర్ తర్వాత వీరికి ఈ రాశి వారికి బాగుంటుంది. మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు. ధన సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ రావటం, ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఉద్యోగపరంగా ఒక పదోన్నతి పొందటం, మరియు అదేవిధంగా సమయానికి రావాల్సినటువంటి డబ్బు రావటం, వడ్డీకి ఇచ్చినటువంటి డబ్బు వదిలేసుకున్నటువంటి డబ్బు అక్టోబర్ తర్వాత మళ్ళీ తిరిగి రావటం. అంటే అక్టోబర్ 28 అంటే నవంబర్ అనుకోండి మీరు. ఇంకా నవంబర్ తర్వాత ఈ రాశి వారికి డబ్బు తిరిగి రావటం అనేది జరుగుతుంది. అంటే మీరు వదిలేసుకున్నారు వాటి మీద ఆశలో వదిలేసుకున్న డబ్బు. అదేవిధంగా కుటుంబ వృద్ధి అనేది బాగా పెంపొందగలుగుతుంది. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి ఇది కొంచెం అనుకూలించేటువంటి విషయంగానే చెప్పచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి గురువు జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ధనస్థానంలోకి పోయినప్పుడు అది కాక అతిచారుడై ముందుకు వెళ్తాడు. దాని తర్వాత వక్రత్వం పొందుతున్నాడు. ఇది ఏమవుతుందంటే ఆరోగ్యపరంగా చాలా మంచి స్థితిని ఇవ్వగలుగుతుంది. మానసిక బాధ ఏదైతే ఉందో వాటి నుంచి బయటకు రాగలుగుతారు. ఎవరైతే వయస్సు ఎక్కువైనటువంటి వారు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, ఏదో పరంగా వారికి ఇది బాగా కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పచ్చు. సంతాన సంబంధితమైన విషయాలు, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అక్టోబర్ తర్వాత నెరవేరుతాయి. అక్టోబర్ తర్వాత ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం రోజులు, ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ తిరిగి గురువు మళ్ళీ జన్మరాశిలోకి రాబోతున్నాడు. ఆ సమయంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వీరికి చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో జరగబోయేటువంటి గురు అతిచారం అనేటువంటి ఒక స్థితి జరుగుతున్నది. ఇది ఎప్పుడో కానీ జరగదు. అది మిథున రాశిలోకి వచ్చినటువంటి వారికి, మిథున రాశిలోకి వచ్చినటువంటి గురువు అతిచారుడై ముందుకు వెళ్ళి మళ్ళీ తిరోగమనంలో అంటే రెట్రోగ్రేడ్ అయి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాడన్నమాట. ఇలా జరగటం వల్ల ఆరోగ్యపరంగాను ధనపరంగాను పోయినటువంటి కొన్ని విషయాలలో మళ్ళీ తిరిగి పొందటం అనేది, మర్యాదలు కానీ గౌరవాన్ని కానీ ధనాన్ని కానీ తిరిగి పొందటం అనేది ఒక మంచిది. అదేవిధంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఒక సమోన్యత అంటే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది మళ్ళీ తిరిగి ఏర్పడటం అనేది మిథున రాశి వారికి కొంచెం మానసికంగా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికి మనం గమనించినట్లయితే శని ఈ రాశి వారికి మార్చి 29వ తారీఖున తన రాజ్యస్థానంలోకి మారినప్పుడు ఉద్యోగపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్షియల్ పరంగా కొన్ని జాగ్రత్తలు, ఖర్చు పెట్టే విధానాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరం. వాటితో పాటు ధైర్యంగా శనికి కేతు యొక్క పరస్పర వ్యతిరేకమైనటువంటి దృష్టి పడుతున్నది ఇప్పుడు ఈ సంవత్సరం. సో కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఈ యొక్క సంవత్సరం అనేది ముందుకు తీసుకెళ్ళాలి. ధన సంబంధితమైన విషయాల్లో అయితే అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్స్ బాగా అనుకూలించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి అక్టోబర్ తర్వాత. మరి వాటితో పాటు ఈ రాశి వారికి మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఇకంగా వచ్చినప్పటికీ తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఉద్యోగపరంగా అక్టోబర్ తర్వాత బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నటువంటి వారికి అవకాశాలు కూడా అక్టోబర్ తర్వాత వీరు పొందడం అనేది జరుగుతుంది.
ఈ రాశి వారికి. ఎప్పుడో వెతుకుతూ అంటే వివాహంలో అనుకూలత కోసం వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారికి, మరియు అదేవిధంగా కుటుంబ వృద్ధి కుటుంబ వృద్ధిలో ముఖ్యంగా వచ్చేటప్పటికి సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, వివాహ ప్రయత్నాల్లో వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, మరియు అదేవిధంగా పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా గోల్డ్ సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు, హోటల్స్, టీ స్టాప్ వాళ్ళు, మరియు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత కొంచెం పొందగలుగుతారు ఈ రాశి వారు. మరియు వాటితో పాటు బంగారు వ్యాపారస్తులకి అక్టోబర్ తర్వాత బాగుంటుంది. మరియు గృహోపకరణాలు అంటే హౌస్ అప్లయన్సెస్, మరియు అదేవిధంగా సినిమా హాల్లో పనిచేస్తున్నటువంటి వారు, రైటర్స్, ఎవరైతే రైటర్స్ ఉంటారు కదా, రైటర్స్కి, మరియు చేతి వృత్తుల పని వారికి, మరియు కాఫీ, టీ స్టాల్స్, హోటల్స్ రంగాల వారికి, వీరందరికీ కూడా అక్టోబర్ తర్వాత కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది. ఉన్నటువంటి అప్పు తీర్చగలుగుతారన్నమాట అక్టోబర్ తర్వాత. అప్పు విషయంలో ఎన్నో రోజుల నుంచి పేరుకుపోయినటువంటి అప్పు ఎలా తీర్చాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మీకు ఒక కొత్త మార్గాలు ఎదురవటం అనేది ఒక మంచి శుభపరిణామంగా మీరు అనుకుంటారు. మరియు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల మానసిక సంతోషానికి గల కారకంగా ఉంటుంది. రాబోతున్నటువంటి సంవత్సరంలో పిల్లలకి ఓ మంచి మార్కులు రావటం, పిల్లల యొక్క సెటిల్మెంట్ బాగుంటుంది అని ఒక ఆలోచన పొందటం అనేది జరుగుతుంది. అక్టోబర్ తర్వాత విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా అక్టోబర్ తర్వాత వీరికి కొంచెం మూమెంట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అది మానసిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది రాశి వారికి. మరియు మేనమామలు, మేనత్తలు వీరితో ఒక మంచి వారి యొక్క సహాయం పొందగలుగుతారు. వీరు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ లేకంటే బిజినెస్లో కానీ వారు కూడా ముందుకు రావటం, బంధువుల యొక్క సహాయం, తోడ్పాటు మానసిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి మొత్తం ఓవరాల్గా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలో ఎక్కువగా లేవు. గ్రహస్థితి కూడా అంత అనుకూలించట్లేదు. కేతువు తృతీయంలో ఇందా చెప్పినట్టుగా మీకు రాహువు కూడా వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు రాహువు యోగించడం. అదేవిధంగా గురువు ఈ రాశి వారికి జన్మరాశిలో ఉన్న గురువు వచ్చేటప్పటికి అక్టోబర్లో తన యొక్క అతిచారుడై ముందుకు వెళ్ళటం వల్ల అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది అక్టోబర్ 28వ తారీఖు తర్వాత. మరియు శని రాజ్యస్థానంలో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఆ విషయాలు పరిగణించుకోవాలి. మరియు అదేవిధంగా శని యొక్క త్రిపాద దృష్టి అనేది ఏదైతే ఉందో, శని యొక్క త్రిపాద దృష్టి అధికమైనటువంటి ఖర్చు కారకంగా రాబోతున్నది. మరియు వాటితో పాటు కొన్ని తండ్రి సంబంధితమైనటువంటి విషయాలు, తండ్రి గారి యొక్క రిలేషన్షిప్లో కానీ లేకుంటే వారి యొక్క ఆస్తి కానీ, స్త్రీలకి సంతాన సంబంధితమైన విషయాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శని యొక్క అనుకూలతను చేసుకోవటం కోసం వెంకటేశ్వర స్వామిని పూజించడం, ఉద్యోగపరంగా అనుకూలత కోసం నేను చెప్తున్నది. రాహు యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా కేతుగ్రహ అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి వినాయకుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు గురువు యొక్క అనుకూలత అంటే మొదటి 8 నెలలు కూడా అనుకూలం పొందడం కోసం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉండండి రాబోతున్నటువంటి కొన్ని రోజులు 8 నెలల పాటు. అంటే గురువు యొక్క అనుకూలత ఈశాన్య మూల ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన కూడా చేసుకోండి. స్వస్తి.